హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమంతా తిరుమలకి వెళ్తున్నామండి. తిరుమలకి వెళ్ళాలంటే మామూలుగా మనం అనుకుంటే జరిగిపోదు, దేవుడు పిలిస్తేనే వెళ్తూ ఉంటారు కదా. అలాగ మాకు ఎన్నో సంవత్సరాల నుంచి పోవాలనుకున్నాం. యాక్చువల్ ఏంటంటే మేము ఇయర్లీ వన్స్ వెళ్ళేవాళ్ళమే. ఒక 3 years నుంచి ఏదో ఒకటి పోస్ట్ పోన్ అవ్వడం, ఏదో ఒకటి ప్రాబ్లం రావడం అలా జరుగుతూ ఉంది. మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ఇంట్లో ప్రాబ్లం అయింది. తర్వాత మా మామయ్య ఒక ఆయన చనిపోయారు. తర్వాత మా రిలేషన్ ఒక అబ్బాయి చనిపోయాడు. అలా జరుగుతూ ఉండేలాక మేము ఇంకా పోస్ట్ పోన్ అవుతా ఉంది, ఇయర్లీ పోస్ట్ పోన్ అవుతుంది. దాదాపు 3 years నుంచి మేము పోలేకపోయాం. కానీ ఫైనల్గా అయితే మేము ఈసారి అయితే ఏ ప్రాబ్లం లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా 3 monthsలో మామూలుగా మాకు తెలియకుండా వేరే వాళ్ళు టికెట్లు బుక్ చేయడం, వాళ్ళు పోకుండా క్యాన్సిల్ అవ్వడం, ఆ టికెట్ల పేరు మీద మేము పోవడం చాలా ఫాస్ట్గా జరిగిపోయిందండి. ఏంటంటే ఇంత సడన్గా మేము పోతాము వెళ్తామని అనుకోలేదు. అసలు చాలా ఫాస్ట్గా మేము అనుకోకుండానే జరిగిపోయింది. అదే దేవుడు కృప ఉంటే ఏదైనా జరుగుద్ది అంటారు కదా, ఆ విధంగా మాకు అనుగ్రహం, దేవుడు అనుగ్రహం దొరికినట్టే ఉంది. ఫైనల్గా మేమైతే గూడూరు దాకా బస్కి వెళ్ళాం, గూడూరు నుంచి కార్కి వెళ్ళిపోయాం. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. కాకపోతే ఏంటంటే మనకి పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు తిరుమల క్లోజ్ చేశారు. తిరుమల క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే చాలా రష్ ఎక్కువైపోయింది. అంటే ఆ టైంలో వాళ్ళు క్లోజ్ చేసిన వాళ్ళ టికెట్లన్నీ కూడా పాకిస్తాన్ యుద్ధం స్టాప్ అయిపోగానే రిలీజ్ చేశారన్నమాట దర్శనానికి. ఆ దర్శనానికి రిలీజ్ చేయడం ఒక్కసారిగా జనాలందరూ వచ్చేస్తారు కదండి, అందువల్ల కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. ప్లస్ ఏంటంటే ఎక్కువ కూడా రష్గా ఉందని చెప్పారు తిరుమలలో. మేమైతే ఫైనల్గా తిరుపతి దగ్గరలోకి వచ్చేస్తున్నాం. చూసినా కదా తిరుపతి దగ్గరికి అయితే వచ్చాం. దేవుడు ఫేస్ కనిపిస్తుంది అంటారు కదా, అది మేము ఫోటో తీసాను. ఇంత ఫాస్ట్గా మేము తిరుమలకి వెళ్తామని అయితే అనుకోలేదు. కానీ వెళ్ళేటప్పటికైతే ఎగ్జైట్గా ఉందండి. ఫ్యామిలీతో వెళ్తున్నాం, అందులో చిన్నపిల్లలు, రష్ ఎక్కువగా ఉంది. ఎంత టైం పట్టుద్దో తెలీదు. మనకి ఇచ్చిన 12 అని ఇచ్చారు. మేము ఆల్రెడీ అక్కడ 10కి రీచ్ అయిపోయాం. దర్శనం ఎంత లేట్ అవుద్దో తెలియదు అని మేము అనుకుంటా ఉన్నాం. కానీ తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళడానికి మాకు దాదాపు 4 to 5 hours పట్టిందండి. ఎంత ట్రాఫిక్ ఉంటే అంత టైం పట్టిందంటే, మామూలుగా అయితే బస్కి అయితే 1 hour పట్టుద్ది తిరుపతి నుంచి తిరుమలకి పైకి వెళ్ళడానికి. కారు కాబట్టి ఇంకా కొంచెం షార్ట్ టైంలో వెళ్ళిపోతాం అనుకున్నాం. కానీ చాలా ట్రాఫిక్ ఉందండి. ఆ ట్రాఫిక్ వల్ల ఏంటంటే మేము చాలా లేట్ అయిపోయాం. ఆ ట్రాఫిక్ ఉండడం కూడా మాకు అందుకు అడ్వాంటేజ్ ఏంటంటే, కాళహస్తి పోలేకపోయినా కానీ అక్కడున్న మనకి పాపనాశనం, ఆకాశగంగా అవన్నీ కూడా ట్రిప్ వేసాము. మాకు ఆ టైం పీరియడ్ ఉండబట్టి మేము ఆ ట్రిప్ వెళ్ళాము. మేము ట్రాఫిక్ పైకి వెళ్ళాక మేము లగేజ్ అంతా అక్కడ పెట్టేసి అక్కడ దర్శనానికి ఎన్ని గంటలకని అడిగితే వాళ్ళు సాయంత్రం పట్టుద్ది, ఇప్పుడు లేదు లేట్ అయిపోద్ది అని చెప్పారు. అందుకని మేము దర్శనానికి దూరకుండా ఇంతలోకి పాపనాశనం, ఆకాశగంగా అవన్నీ చూసుకున్నాము. రంగనాథ స్వామి టెంపుల్ అవన్నీ కూడా చూసుకొని పోయేటప్పటికి అవన్నీ కూడా ఆ పోయే ట్రిప్సే ఇవన్నీ మీకు వీడియోస్ రూపంలో పెడుతున్నాను. ఫైనల్గా తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయాం. చూస్తున్నా కదా మనకి తిరుపతిలో సరౌండింగ్స్ అండి. ఇది మనకి కాలేజీ వస్తుంది కదా, తిరుపతి కాలేజీ, ఆ ఏరియాలో అండి ఇది. మనకి ఫస్ట్ ఇప్పుడు పోయేటప్పటికి కాలినడకన వెళ్ళే భక్తులకని వస్తుంది కదండి. ఫస్ట్ అక్కడ ఎంట్రన్స్ ఇది. ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర కూడా ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది. చూస్తున్నా కదా మనకి తిరుపతి సరౌండింగ్స్ ఎంత క్లీన్గా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉందంటే. కొండ ప్రాంతం కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాకపోతే మంచు ఎక్కువ ఉంటుంది. అది మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త కొంచెం అన్ఈజీగా పిల్లలకైతే, హెల్త్ ఇష్యూ అయిన వాళ్ళకి. మేము దర్శనానికి అయితే వెళ్ళేటప్పటికి ముందు ఇక్కడ ట్రాఫిక్లో చాలా ట్రాఫిక్ ఫేస్ చేసాము. ఎప్పుడు ఎంత ట్రాఫిక్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బాగా ఎంజాయ్ చేస్తుంది దానికి మాత్రం. తిరుపతి అనేది ఒక చూడదర్శన ప్లేసు. ఆకాశగంగా కానీ, పాప వినాశనం కానీ, రంగనాథ స్వామి టెంపుల్ కానీ చాలా చాలా బాగుంది. మా పిల్లలైతే కారులోనే, మనకి తిరుపతికి ప్లాస్టిక్ అలౌ లేదు. మా పిల్లలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా లేస్ ప్యాకెట్లు, కుర్కురేలు ఇవి మాత్రమే తిన్నారండి. అసలు ఆ పైకి ప్లాస్టిక్ అలౌ లేదని తెలిసి కూడా మా వల్ల కాలేదు వాళ్ళని కంట్రోల్ చేయడం. పోయేటప్పుడు కార్లో తీసుకోవడం, బయట షాప్స్ దగ్గర ఆగడం, తీసుకోవడం, పేపర్లు ఎక్కడంటే అక్కడ వదలడం. సగం డస్ట్బిన్ మేమే వేసుంటాం నాకు తెలిసి కార్లో పోయేటప్పుడు. ఫైనల్గా తిరుపతికి దగ్గరకు వచ్చేస్తాను. ట్రాఫిక్ చూస్తున్నారు ఎంత ట్రాఫిక్ ఉందో అసలు. అంటే మనకి ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది కదా స్టార్టింగ్ తిరుపతిలో ఎంట్రన్స్, తిరుమలకి ఎంట్రన్స్కి తిరుపతి కింద ఉంటుంది కదండి చెకప్. టోల్ ప్లాజా, ఆ ప్లాజా దగ్గర మేము ఆగున్నాము. అక్కడ చెక్కింగ్ కోసమని దాదాపు ఒక
కిలోమీటర్ దాకా ఆపేస్తున్నారు. కార్లు కానీ వెహికల్స్ అన్నీ ఆపేస్తున్నారు. బస్సులు మాత్రం కొంచెం మూవ్ అవుతున్నాయి కానీ వెహికల్స్ మాత్రం ఆపేస్తున్నారు. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ అన్నీ కూడా ఆపేస్తున్నారు. అక్కడైతే కొండ మంచు చూడండి ఎంత. ఆల్రెడీ మేము తీసేటప్పటికే 11 టైము, నేను వీడియో తీసేటప్పటికి 11 టైము, కానీ చూసిన ఎంత ఫుల్గా ఉందంటే రష్గా ఉంది. ప్లస్ ఏంటంటే మనకి తిరుమలలోకి పోయి కొండపైక ఎప్పటికప్పుడే అక్కడ మారుతుంది క్లైమేటే కాదు, ప్లస్ అక్కడ ఏంటంటే కన్స్ట్రక్షన్ కూడా మారుతూ ఉంటుంది. మేము లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళామని చెప్పాం కదా, అక్కడ ఏంటంటే మనకి రాళ్ళు నార్మల్గానే కొండలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే కొండలు విరిగి వరదల వల్ల, వర్షాల ప్రభావం వల్ల కొండలు పడిపోతున్నాయని కొండల పైన మనకి సిమెంట్తో పూత పోసినట్టు, అంటే వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా అంటే ఆ రాళ్ళు కింద పడకుండా, ఆ కొండ చర్యలు ఇరిగి పడకుండా దానికి ఏంటంటే ఒక సిమెంట్లా కప్పేస్తున్నారు. ఆ సిమెంట్లా కప్పేయడం వల్ల ఏంటంటే అక్కడ మనకి పులులు, సింహాలు వచ్చేదానికి కూడా కొంచెం ఆస్కారం తక్కువ అంట. అక్కడ ఈ మధ్యకాలంలో ఏంటంటే దానికి మెస్లాగా కొట్టేస్తున్నారు, అంటే కొండకే మెస్ కొట్టేస్తున్నారు. ఏదైనా పులులు, సింహాలు ఈ మధ్య చూసారు కదండి, మనకి కాలినడకన వచ్చే భక్తులకి ఇబ్బంది జరుగుతుందని చెప్పి అక్కడ పులులు, సింహాలు తిరుగుతున్నాయని చెప్పారు. కాబట్టి అందుకని ఈసారి ఏం చేస్తున్నారంటే ఇక్కడ మెస్ కొట్టేస్తున్నారు. చూసేటప్పటికి అసలు మంచు చూడండి ఎంత మంచు ఉందో. 11:30 అయిపోయింది మేము ఎక్కేటప్పటికి. చూస్తున్నారు ఎంత మంచు, అప్పటికి కూడా మంచు తగ్గలేదు. ఇంకా 11:30కే మంచు తగ్గలేదంటే ఇంకా సాయంత్రం 3కి కూడా మంచు తగ్గదేమో నాకు తెలిసి. ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడ మాత్రం. అసలు కన్స్ట్రక్షన్స్ పోయినసారికి మేము వచ్చిన 3 ఇయర్స్ బ్యాక్కి ఈసారికి వచ్చిన దానికి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఓన్లీ అంటే మనకి గృహాలు, హోటల్స్ అవి ఉంటాయి కదా, ఆ హోటల్స్ మాత్రం చేంజెస్ లేవు. రిమైనింగ్ అంతా చేంజెస్, చాలా వేరియేషన్స్ వచ్చిందండి. వేరియేషన్స్ వచ్చింది. కానీ వీళ్ళు చేసే ప్రతి కన్స్ట్రక్షన్స్లో ప్రతి దాంట్లో కూడా ఒక మీనింగ్ ఉంది. మనం కొండలకి అట్లా పోసేయడం వల్ల అంటే చెట్లకు లాస్ అవుతాయి కదా, చెట్లు రాకుండా ఆగిపోతాయి కదా అనుకుంటాము. కానీ చెట్లు వచ్చేదానికి ఏంటంటే జస్ట్ లైట్గా, అంటే కొండలు పడిపోకుండా ఉండేదానికి మాత్రం సిమెంట్ అట్లా ఫ్లోరింగ్ లాగినట్టు లాగున్నారంట కొండలకి. కానీ పక్కన రిమైనింగ్ అంత ప్లేసెస్ కూడా కొండలు బాగున్నాయి. అసలు చాలా పీస్ఫుల్గా చూసేదానికి చాలా బాగుంది. మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ పెట్టేస్తాను. మనం అయితే మామూలుగా తిరుమల లోపలికి వెళ్ళిపోయాక, గర్భగుడి కాటికి వెళ్ళాక మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలు మర్చిపోతామండి. ఎందుకంటే మామూలుగా అయితే చాలామంది మొక్కుకోవాలని, దేవుని దర్శనం చేసుకొని ఏదైనా కోరికలు ఉండి కోరుకోవాలని పోతారు. కానీ మనం టెంపుల్ మొత్తం అదే కోరికల మీద పోతూ ఉంటాం. కానీ కోరికలు ఎక్కడికి మర్చిపోతాం అంటే తీరా గర్భగుడిలోకి వెళ్ళాక మనం ఎందుకు వచ్చామా అంటే జస్ట్ చూసేసామా, దండం పెట్టుకొని వచ్చేస్తాం. ఎవరు కూడా అక్కడికి వచ్చాక మనం దేవుడా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇట్టుండాలి అట్టుండాలి అనే మాట రాలేదు. ఎందుకంటే మనం పోయేటప్పటికే ఎక్కడికి పోతాం, లోపలికి పోయేటప్పుడు ఎక్కడున్నాడు దేవుడు అన్వేషిస్తూ పోతాం. అందువల్ల ఏంటంటే అక్కడ గర్భగుడిలో పోయాక దేవుడి మహిమో కానీ లేకపోతే ఇంకేమైనా అనుకోవో కానీ అక్కడికి వెళ్ళాక మనం అయితే కంప్లీట్గా మనం దేవుని జస్ట్ చూసేసి దండం పెట్టుకొని వచ్చేస్తాం. కానీ మనసులో కోరికలు అయితే చెప్పలేం. ఇలాంటి కోరికలు ఎవరైతే ఇలా కోరుకోగలుగుతారంటే నాగసాధువులు, బాగా అంటే ధ్యానం చేసే వాళ్ళకి మాత్రం అది పాసిబుల్ అవుద్దంట. పలాని కోరిక కావాలి, పలాని మనకు నెరవేరాలనేది మొక్కు అనేది నాగసాధువులకు మాత్రం అక్కడ పర్ఫెక్ట్గా అది సూటబుల్ అవుద్దంట. మనలాంటి వాళ్ళకైతే మనం దేవుని అన్వేషిస్తూ పోతుంటామే కానీ అక్కడ కోరికలు మొక్కోలేము అని అంటారు. అది ఎంతవరకు నిజమో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా మంచు అయితే ఎంత నిండుగా ఉందో. అసలు చాలా మంచు అయితే హెవీగా ఉందండి ఇక్కడ. మంచు పిల్లలకైతే ఇంక నేను చెప్పాను 11:30 పైన అయిపోయింది మాకు ఇక్కడ. అయినా మంచు అప్పుడు కూడా విడలేదు. అసలు చూడండి ఎలా ఉంది అసలు కంప్లీట్గా. అసలు ఎంత పీస్ఫుల్ అంటే తిరుమలలోకి వెళ్తే ఇంకా ఉండాలి అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. మెయిన్ అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూస్తున్నారు ఇప్పుడు నేను గోడలు చూపిస్తున్నాను కదా, నేను ఆల్రెడీ మామూలుగా చెప్పున్నాను. గోడలు కూడా ఎంత హైట్గా లేపారంటే, ఎందుకంటే కొండ చర్యలు ఇరిగి పడిపోకుండా ఉండేదానికి. ఇక్కడ చూడండి సిమెంటుతో, ఇంకా కొంచెం ముందుకు పోతే సిమెంటుతో ఎలా కట్టేస్తున్నారో చూపిస్తాను గోడలు. ఎందుకంటే ఇవి కొండ చర్యలు ఇరిగి పడిపోకుండా ఉండేదానికి సిమెంటుతో అలికేస్తున్నారండి. అసలు మేము ఎంట్రన్స్ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా చాలా బాగుందంట. అది ఎంత పీస్ఫుల్. మేము వచ్చే ముందు రోజు ఎవరికో అక్కడ చిరుతపులి ఎదురైందంట. మామూలుగా పిట్టగోడల మీద కాలినడకన పోయే వాళ్ళకి అక్కడికి ఎవరికో కనిపించిందంట. అది చాలామంది చెప్తుంటే విన్నాను నేనైతే. అక్కడ మా కాలినడకన పోయే వాళ్ళు జాగ్రత్తగా పోండి అని చెప్తుంటే విన్నాను.
ఇక్కడైతే చాలా ట్రాఫిక్ హెవీగా ఉందండి. అసలు ఈరోజు మేము వెళ్ళిన టైమో ఏందో కానీ చాలా ట్రాఫిక్ హెవీగా ఉంది. కానీ ఫైనల్‌గా అంతా హ్యాపీగా వెళ్ళిపోయాము. ఎంట్రన్స్ అయింది కానీ కంప్లీట్‌గా దర్శనం కానీ బాగా జరిగింది. ఎక్కువ మంది ఉన్నా కానీ దర్శనం అయితే మాకు బ్రేక్ దర్శనంలో ఇచ్చారు. చాలా బాగా దర్శనం అయింది. దేవుడు అంటే ఉన్నాడంటే నేనైతే ఖచ్చితంగా ఉన్నాడని చెప్తాను. చూస్తున్నారు అక్కడ శ్రీకృష్ణుడు రథం లాగా ఇచ్చినారు. చాలా బాగుందండి. మనకి తిరుమలలో మనం చూడదగిన ప్లేస్‌లు ఎక్కడంటే మనకి దర్శన ప్లేసుల్లో తిరుమల అనేది ఒకటి ఫస్ట్ నేనైతే ఇస్తాను. తిరుమల ఒకటి, చిన్న విజయవాడ కనకదుర్గమ్మ అలాంటి ప్లేసెస్‌లో చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. చూస్తున్నారు కదా ఫైనల్‌గా ఇక్కడైతే మీరు చూడండి ఇంకా. ఫైనల్‌గా అయితే మేము తిరుమలలోకి ఎంటర్ అయిపోయాం. ఎంట్రన్స్‌లోనే మనకి అక్కడ వెంకటేశ్వర స్వామి మనకి ఐడియల్ కనిపిస్తుంది కదండీ! అక్కడికి ఎంట్రన్స్‌లోకి ఎంటర్ అయిపోయాము. పక్కనే మనకి ఏంటంటే పార్క్‌లో కూడా ఏందంటే చాలా అసలు నిజం చెప్పాలంటే మనం పనసకాయలు కొనుక్కుంటాం కదండీ! ఇక్కడైతే పనస చెట్లు చూస్తే పనస చెట్లు కానీ, మామిడి చెట్లు కానీ ఎట్టున్నాయంటే అట్టున్నాయి. మామిడి చెట్లకైతే ఎన్ని కాయలు కాస్తున్నాయండి. మనకైతే మనకి పల్లెటూరులో అయితే కానీ, మనం ఏదైనా ఉండే దగ్గర కానీ అసలు చూడండి నేను పనస చెట్లు చూపిస్తాను. ఎగ్జాంపుల్‌గా పనసకాయలు అక్కడక్కడ నేను వీడియో తీశాను. మనకంటే మనం పోయిన పని వేరు, ఇక్కడ తీసే వీడియోస్ వేరు అంటారని నేను లైట్‌గా తీశాను వీడియోస్. ఇక్కడ చూస్తున్నారుగా, ఇక్కడ నేను దూరంగా పెట్టి చూస్తున్నాను. ఇక్కడ చూడు ఎన్ని కాయలు కాసిందంటే పనస చెట్టు. అసలు మామిడికాయలు కానీ, పనసకాయలు కానీ చాలా హెవీగా ఉన్నాయండి. అసలు కోసే వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు కానీ మామిడికాయలకి చాలా ఉన్నాయి తిరుపతిలో అయితే. అసలు దేవుడి మహిమే కాబట్టి అసలు మామిడి చెట్టు చూస్తున్నారు ఎన్ని కాయలు అసలు గుత్తులు కాస్తున్నాయండి మామిడికాయలు మాత్రం. నేనైతే చాలా ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే మామిడి చెట్టు కాయలు కాస్తాయి కానీ ఇంత హెవీగా కాయలు నేనైతే ఫస్ట్ టైం చూసిన. ఫైనల్గా అయితే మేము అన్నానికైతే అంటాము. ఇక్కడికి వచ్చాక అన్నపూర్ణమ్మ గారి విగ్రహం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఆమె విగ్రహం ఎందుకు పెట్టారంటే అంతకుముందు ఆమె ఎవరు తీర్థయాత్రలకు వచ్చినా, ఎవరు ఏ కార్యక్రమాలకు వచ్చి వాళ్ళ ఇంటికి వస్తే అన్నం పెట్టకుండా అయితే ఆమె అయితే లేదండి. అంత పుణ్యవతి. ఒకసారి ఆమె అయితే ఇంట్లో కట్టెలు లేకుండా ఉంటే ఆమె చీరలు పాత చీరలతో పొయ్యి మంటేసి అన్నం వండి పెట్టిందంట. అలాంటి ఆమె నిత్యం అన్నదానం చేసిన ఆమె పేరు పెట్టడం కరెక్ట్ అండి ఇక్కడ. అందుకే నిత్యాన్నదానం అని పేరు పెట్టుంటారు. ఇక్కడ మేము ఫైనల్గా అయితే దేవుడి దర్శనానికి ముందే అన్నం భోజనం చేసేస్తున్నాము. ఇక్కడైతే ఆ ఫుడ్ కూడా బాగుందండి. క్వాలిటీ కానీ, దేవుడు అన్నం కదండి, మనం క్వాలిటీ క్వాంటిటీ చెప్పకూడదు. చాలా బాగుంది ఫుడ్ మాత్రం. ఫైనల్గా ఇక్కడికి మేము బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక్క చెట్లు చూస్తున్నారండి. ఈ చెట్లకైతే నేను కాయలు మీకు కనిపించడం లేదు. ఒక్క చెట్లకైతే ఎన్ని కాయలు కాస్తున్నాయంటే అన్ని కాయలు కాస్తున్నాయి. మేము దర్శనానికి లేట్ అవుద్దనేది మేము ఫైనల్గా మేము రంగనాథ స్వామి టెంపుల్కి అయితే రెడీ అయిపోయాము. రంగనాథ స్వామి టెంపుల్ ప్లస్ పాప వినాశనం, ఆకాశగంగా అవన్నీ వెళ్దామని మేము రెడీ అయిపోయినాం, బయలుదేరేసాము. అసలు ఇక్కడ పీస్ఫుల్ మైండ్ ఏంటంటే మనం ఏదైనా బయటకు పోయినప్పుడు మైండ్ రిలాక్స్ అయిపోద్ది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఇంట్లోనే ఉంటుంది. బయటకు అయితే అవన్నీ తీసుకుపోలేం కదా. 10 మందిలో పోతే అంటే భారం తగ్గిపోద్ది అన్నట్టు ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉందండి. ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ, ఏదైనా మనకి అంటే హెల్త్ ఇష్యూ అంటే మనం ఇంకా ఖచ్చితంగా హాస్పిటల్కి పోవాల్సిందే. కానీ మైండ్ సరిలేనప్పుడైతే కొంచెం ఇట్లా బయటకు వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దాంట్లో నెంబర్ 1 ప్లేస్ తిరుమల అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు మేమైతే వెళ్ళేటప్పటికి రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. రంగనాథ స్వామి టెంపుల్ కాడ ఆపేసి మేము అక్కడ బయటకు కొంచెం లోపలికి నడిచిపోవాల్సి వస్తుంది. రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్ళేటప్పటికి అసలు ఎంత ప్రతి దగ్గర షాప్సే అండి. షాప్స్ ప్లస్ అన్ని బొమ్మలు కానీ పిల్లలకి ప్రతి ఒక్క ఐటము ఉంది మనకి అక్కడ అవైలబుల్లో ఉంది. చూస్తున్న రంగనాథ స్వామి టెంపుల్ ఎవరు అక్కడ వీడియో తీయకూడదంట. నేను జస్ట్ చూసినట్టు వీడియో అయితే తీసాను. చూస్తున్నారు అంటే చేతిలో పట్టుకోనని నేరుగా వెళ్ళిపోతున్నాను. దర్శనం కాడికి వెళ్ళాక ఆయన పూజారి అమ్మ ఇక్కడ వీడియోలు తీయకూడదని చెప్పాడు. సరే అని చెప్పి ఆపేసాను. నేను ఇక్కడైతే ఎంట్రన్స్ రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చేటప్పుడు వీడియో తీశాను, పోయేటప్పుడు వీడియో తీశాను. లైట్గా తీశాను, హెవీ తీయలేదు. ఎందుకంటే ఎంట్రన్స్ దగ్గర మా పూజారి ఆర్చారు తీయకూడదమ్మా అని. అందుకోసం నేను జస్ట్ దేవుడు అయితే రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర రష్ అయితే లేదు కానండి, చాలా బాగుంది. అంటే పీస్ఫుల్గా ఉంది. ఒక ప్రశాంతంగా ఒక 5 మినిట్స్లో మనకి దర్శనం అయితే అయిపోయింది. అసలు రంగనాథ స్వామి టెంపుల్ అంటే మామూలుగా ఏదో దేవుడు అనుకోకండి.
వెంకటేశ్వర స్వామి ఇది ఒక రూపం అనమాట, కృష్ణుడి రూపం. అందుకోసం ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్ అంటారు. చాలా బాగుందండి. అసలు దేవుడి విగ్రహం అయితే నేను తీయలేదు, జస్ట్ మీకు ఐడియా కోసం అయితే ఐడియాలు అయితే పెడతాను, షేర్ చేస్తాను. ఇక్కడ మా పిల్లలు అయితే దర్శనం అయిపోయిన తర్వాత ఇదంతా ఎంజాయ్ చేస్తున్నారు. పోయేటప్పటికి మేము ఇక పిల్లకాయలు వదులుకుంటారండి షాప్స్కి. బయటకు వచ్చాక ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, అక్కడ పూజలు చేయించుకున్నారు. మామూలుగా అంటే 250 అంటే టికెట్. అక్కడ ఆంజనేయ స్వామి పూజ చేస్తారంటే అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసి ఇచ్చారంట. అంటే అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారంటే ఐటమ్స్ అన్నీ. జస్ట్ మనం ఏంటంటే 250 కడితే చాలు అని చెప్పారు. రంగనాథ స్వామి టెంపుల్కి ఎంట్రన్స్ కూడా 5 రూపీస్ టికెట్ అండి మనకి ఇక్కడ. కానీ చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది మాకైతే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. రంగనాథ స్వామి టెంపుల్ మీకు ఇక్కడ ఫైనల్గా అయితే మాకు గుండు తీయించుకోవాలి, తర్వాత దర్శనంకి వెళ్ళిపోవాలనుకున్నాము. ఇక్కడ గుండు కోసం అని వచ్చేసాము. గుండు తీయించుకుందామని, పిల్లలకి వెంట్రుకలు ఇవ్వాలి కదండి, అందుకోసమనే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనకి దేవుడికి వెంట్రుకలు ఇక్కడ గుండు తీసే దగ్గర అయితే ఫ్రీ టికెట్, నో కాస్ట్. కానీ అక్కడ మనం గుండు చేపించేటప్పుడు వాళ్ళకి ఒక అంటే తాంబూలం లాగా ఇవ్వాలంట. అది మాత్రం ఫ్రీ కాదు, అది 116 అడుగుతున్నారు, 100 అడుగుతున్నారు. టికెట్ ఫ్రీ కానీ 116, 216. అదేందో టికెట్ కాస్ట్ పెట్టుంటే బాగుండేది, అంటే దేవుడికైనా వెళ్ళుండేది కదా ఆ డబ్బులు. కానీ దేవుడికి డబ్బులు పోకుండా ఇక్కడ షవర్ చేసే వాళ్ళకి డబ్బులు పోతున్నాయి. అదైతే నాకు కొంచెం కొంచెం నెగిటివ్ పాయింట్ అనిపించింది. ఇక్కడ చాలా బాగుంది. ఫైనల్గా పెట్టి మా పాప మా పిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తారు, వీడియో తీసేవారు కరెక్ట్గా. చాలా మంది తిరుమలకి వెళ్ళేటప్పుడు చాలా మంది పులిహోర టిఫిన్లు అంటే ఫుడ్ అది ఎత్తుకుపోతారు కదండి. అది ఏం అవసరం లేదు, ఎందుకంటే తిరుమలలో ప్రతిసారి నిత్యాన్నదానం ఎక్కడ చూసినా మనకి పులిహోర కానీ లేదంటే ఎక్కువ సాంబార్ రైస్, ఎక్కడ చూసినా సాంబార్ రైస్ పెడుతున్నారండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ. ఎప్పుడు కూడా మీరు వెళ్ళేటప్పుడు ఇంకా తిరుమలకి మాత్రం రైస్ వండుకోపోవడం, టిఫిన్లు తీసుకుపోవడం అని ఏం చేయలేదు. మనకి కావాలంటే ఇంకా స్నాక్స్ ఏమైనా ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోపోవచ్చు. కానీ అసలు దేవుడి కాడికి వెళ్ళేటప్పటికైతే మీరైతే రైస్ అయితే పెట్టుకోబోలేదు. ఎక్కడైతే నేను ఫైనల్గా బయట చెప్పాను కదండి, అక్కడ నామాలు తీపిచ్చేస్తున్నాను. అందరికీ గుండె అయిపోయిన తర్వాత దర్శనం పోయేటప్పుడు వెంకటేశ్వర స్వామి నామాలు తీపిస్తున్నావు. నామాలు పెట్టే దగ్గర ప్రతి ఒక్క నామంకి 10 రూపాయలు అంట ఒక పర్సన్కి. మాకు తెలియక మేము బయటే పెట్టిచ్చేస్తాం. కానీ గుడిలోనే మామూలుగా ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళైతే అక్కడ ఫ్రీగా నామాలు పెడతారంటే మాకు తెలియకుండా మేము ఇక్కడే 100 రూపాయలు ఇచ్చేలా మేము నామాలు అయితే పెట్టించుకున్నాం. దేవుడి దర్శనం ఐడియాలు అయితే చాలామంది అక్కడ ఫోటో షూట్ చేస్తున్నారు, పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఫోటో షూట్ చేస్తున్నారు. మేము కూడా అలా సరదాగా 4 ఫోటోలు తీపిచ్చేసుకున్నాము, మా అమ్మ నాన్న మా పాప మేము. చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.